ప్రేక్షకులారా ఏం అడుగుతున్నాం, లైక్ సబ్స్క్రైబ్ తప్ప. అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ అనే అవ్వ జీవిస్తూ ఉండేది. ఆ అవ్వకు ఒక్కడే కొడుకు. భర్త చనిపోయాడు. ఆ కొడుకు పేరు అప్పన్న. వాడు అమాయకుడు. ప్రపంచ జ్ఞానం అసలే లేదు. 3 పూటల తినడం, కడుపు నిండాక నిద్రపోవటం. వయసొచ్చిన కొడుకును కూర్చోపెట్టి ఎంతకాలం కష్టపడుతుంది? ఒకరోజు, ఒరే అప్పన్న, మీ నాన్న సంపాదించి పెట్టిన సొమ్ము ఇప్పటి వరకు కూర్చొని తిన్నాం. ఆ సొమ్ము కాస్త అయిపోయింది. నువ్వు వెళ్ళి ఎక్కడన్నా ఏదో ఒక పని చేసి డబ్బు తెస్తే తప్ప మన ఇల్లు గడవదు. నేనొక్కదాన్నే అయితే ఎలాగోలా బ్రతికేదాన్ని. అవునా, నేను పని చేయాలా? సరే అయితే ఇక తప్పదు అంటున్నావుగా. నీ దగ్గర ఉండే ఆ కాస్త డబ్బుతో ఒక బర్రెను కొను. దాన్ని రోజు నేను తీసుకెళ్ళి మేపుకొస్తా. పాలు అమ్ముకొని మనం బ్రతుకుదాం. సరే అయితే అలాగే కొనిస్తాను అని కాంతమ్మ ఒక బర్రెను కొనిచ్చింది. అలా రోజు బర్రెను అడవికి తీసుకువెళ్ళి మేపుకొని వచ్చేవాడు. ఒకరోజు ఇతను అడవిలో వెళుతూ ఉండగా ఒక తొండ కనిపించింది. తొండ ఎక్కడికి వెళుతున్నావు? ఉద్యోగానికి పోతున్నావా? అనగానే ఆ తొండ తన అలవాటైన తల ఊపింది. అయితే నేను ఈ బర్రెను మేపలేకున్నాను. నేను నీతో పాటు వస్తాను. ఉద్యోగం చేయడానికి రానా? అనగానే మళ్ళీ తన అలవాటైన తల ఊపింది. తొండ అలానే చెప్పింది. ఈ తొండతో పాటు వెళదాం, శుద్ధంగా ఉద్యోగం చేసుకోవచ్చు అని తొండ వెంటే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళగానే ఆ తొండ అక్కడే ఉన్న పుట్టలోకి వెళ్ళింది. ఓహో, తొండ ఉద్యోగం పుట్టలోనా? అయినా ఈ పుట్టలో తొండ ఏం ఉద్యోగం చేస్తుందబ్బా అని పుట్టలోకి చూచాడు. ఆ పుట్టలో రత్నాలు, వజ్రాలు, మణులు ఉన్నాయి. ఇది తొండ ఇల్లన్నమాట. అబ్బా, తొండ ఎంత సంపాదించింది ఉద్యోగం చేసి. ఎలాగైనా నేను ఇన్ని వజ్రాలు, రత్నాలు సంపాదించాలి. తొండ బయటకు రాగానే అడుగుతా, నాకు ఒక ఉద్యోగం ఇప్పించమని అని అక్కడే వేచి ఉన్నాడు. ఎంతసేపైనా ఆ తొండ బయటకు రాలేదు. చీకటి పడుతుంది, ఈ తొండ బయటకు రాలేదే. దీని ఇల్లు ఇదే కదా, రేపు వచ్చి అడుగుతా అని వెళ్ళి బర్రెను తోలుకుని ఇంటికి వెళ్ళాడు. ఏమిరా అప్పన్న, ఇంత పొద్దుపోయింది? అదే పెద్ద కథ, మళ్ళీ చెప్తాలే. ఒరే, నువ్వు ఏ ఘనకార్యం వెలగబెట్టి వచ్చావో ముందు చెప్పురా దద్దమ్మ. అమ్మా, నీకు తెలుసా, తొండ ఉద్యోగం చేసి తన ఇల్లైన పుట్టలో వజ్రాలు, రత్నాలు, మణులు సంపాదించి పుట్టలో దాచిపెట్టి ఉంది. నేను నా కళ్ళారా చూశానమ్మా. ఒరే తింగరప్పన్న, నువ్వు చెప్పేది నిజమేనా? అవునే, నేను నా కళ్ళారా చూశాను. అంతేకాదు, నేను రేపు వెళ్ళి తొండ నాకు ఒక ఉద్యోగం ఇప్పించు అని అడగాలి. అంటే ఆ పుట్టలో వజ్రాలు, రత్నాలు, మణులు ఉన్నాయన్నమాట. ఎలాగైనా వాటిని ఎవరు చూడకముందే తెచ్చుకోవాలి. సరేలే, పోరా, స్నానం చేసిరా, అన్నం తిందువు. కానీ రేపు ఉదయం నేను నీతో వస్తాను. ఇద్దరం వెళదాం. పో త్వరగా, తెల్లవారగానే వెళ్ళాలి. ఓహో,
నువ్వు వస్తావా? సరే సరే. అలా తెల్లవారుగానే తల్లి కొడుకు ఇద్దరూ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళారు. ఒరే అప్పన్న, ఉండు, నువ్వు చెప్పింది నిజమో కాదో నేను చూస్తా పుట్టలో అని పుట్టలోకి చూసింది. అమ్మో, ఇన్ని వజ్రాలు, రత్నాలు, మనులు త్వరగా ఎవరు చూడకముందే తీసుకువెళ్ళాలి అని అవ్వ తెచ్చిన గుడ్డలో అవన్నీ మూట కట్టుకుంది. అమ్మా, ఇవన్నీ తొండ ఉద్యోగం చేసి సంపాదించినవే. నువ్వు మూట కట్టుకుంటున్నావేంటి? ముందు నోరు మూసుకొని ఇంటికి పద అని తల్లి కొడుకులు ఇంటికి వచ్చారు. అమ్మా, నువ్వు చేసిన ఈ పనికి నాకు తొండ ఉద్యోగం ఇప్పించదు. నువ్వు వెంటనే వెళ్ళి ఇవన్నీ అక్కడే పెట్టేసిరా. ఇది తొండ సొమ్ము, లేదంటే నేను నీ పైన పంచాయతీలో చెబుతా దొంగతనం చేసావని. నోరు మూసుకుని పోరా. అయినా ఈ దద్దమ్మని నమ్మటానికి లేదు, ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఈ పని చేస్తా. ఒరే ఒరే అప్పన్న, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు అప్పచ్చుల వాన పడుతుందంట, ఊరంతా చెప్పుకుంటున్నారు. త్వరగా వెళ్ళి ఇంటిపైకి ఎక్కు. నీకు భలే ఇష్టం కదా అప్పచ్చులంటే, నచ్చినన్ని తినవచ్చు. త్వరగా ఇంటిపైకి ఎక్కరా అప్పన్న. ఏమిటే, ఈరోజు అప్పచ్చుల వాన పడుతుందా? ఉండు, ఇప్పుడే ఇంటిపైకి ఎక్కుతా అని ఇంటిపైకెక్కి కూర్చున్నాడు ఆ తింగరి అప్పన్న. అప్పన్న పైకెక్కగానే ఆ వజ్రాల మూటని అవ్వ ఇంట్లో గుంత తవ్వి పూడ్చిపెట్టింది. వెంటనే వెళ్ళి ఒక బుట్ట అప్పచ్చులు చేసి వీడి పొట్టన కొడతా. ఇంకా అప్పచ్చుల వాన పడలేదే. ఒయే అమ్మా, అప్పచ్చుల వాన ఇంకా పడలేదేమే? పడుతుందిరా. అవ్వ ఒక బుట్టడు అప్పచ్చులు చేసి ఇంటి వెనుకకు వెళ్ళి పైకి విసిరింది. ఒరే ఒరే అప్పన్న, అప్పచ్చుల వాన పడింది, పట్టుకో పట్టుకో అని కూర్చుని కడుపు నిండా తిని కిందకు దిగి వచ్చి, అమ్మా, నాకు బాగా నిద్ర వస్తుంది, నిద్రపోతున్నానే అని పడుకుని నిద్రపోయాడు. అలా ఉదయం లేవగానే, అమ్మా, నేను బర్రెను తోలుకుని అడవికి వెళుతున్నాను. అబ్బా, ఈ దద్దమ్మ మర్చిపోయినట్టున్నాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు అడవిలో వెళుతూ ఉండగా అప్పన్నకు తొండ కనిపించింది. అవును, పాపం తొండ, అసలు సంగతే మర్చిపోయా. అమ్మా, తొండ సంపాదించుకున్న సొమ్మంతా దొంగతనం చేసింది కదా. అబ్బా, ఎలా మర్చిపోయాను. తొండ, నీ సొమ్మంతా పోయింది కదా. అప్పుడు తొండ ఎప్పటిలాగానే తన అలవాటైన తల ఊపింది. బాధపడకు, నీకు నేను సహాయం చేస్తాను. నాకు మంచి ఉద్యోగం ఇప్పించు. మళ్ళీ తొండ ఎప్పటిలాగానే తన అలవాటైన తల ఊపింది. వెంటనే ఈ అప్పన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి, ఏమండే, మా అమ్మ దొంగతనంగా వజ్రాలు, రత్నాలు, మనులు తీసుకువచ్చింది. తిరిగి ఇచ్చేయమని ఎంత చెప్పినా వినటం లేదు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? పద, మీ ఇంటికి వెళదాం అని అప్పన్న ఊరి పెద్దలను ఇంటికి తీసుకువచ్చాడు. ఏమమ్మా కాంతమ్మ, దొంగతనంగా వజ్రాలు, రత్నాలు, మనులు తీసుకొచ్చావని మీ కొడుకు చెబుతున్నాడు. మీ ఇల్లంతా వెతకాలి అని ఇల్లంతా వెతకగా ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఎవరన్నా ఈ తింగరోడి మాటలు వింటారా చెప్పండి. ఇక చాలే,
వెళ్ళండి వెళ్ళండి. ఏమిరా అప్పన్న, మీ అమ్మ దొంగతనం చేసిందని చెప్పావుగా, ఏ రోజు చేసిందో నీకు గుర్తుందా? ఆ, గుర్తుంది. సరిగ్గా ఆ రోజు మన ఊరిలో అప్పచ్చుల వాన పడింది కదా, ఆ రోజే. మన ఊరిలో అప్పచ్చుల వాన ఎక్కడ పడిందిరా దద్దమ్మ? ఈ తింగరోడి మాటలు విని వచ్చాం చూడు, మనది తప్పు. అప్పచ్చుల వాన పడింది అనేది ఎంత అబద్ధమో, ఈ కాంతమ్మ దొంగతనం చేసింది అనేది కూడా అంతే అబద్ధం. అంతే కదరా అప్పన్న? లేదు లేదు, మా అమ్మ తొండ సంపాదించిన సొమ్ము దొంగతనం చేసింది. ఆ, ఒరే వీడెవడ్రా తొండ సంపాదించిందా? తెలివి తక్కువ దద్దమ్మ, మీ అమ్మ చెప్పినట్టు విని పని చేసుకోరా దద్దమ్మ అని అక్కడి నుండి ఆ ఊరి పెద్దలు వెళ్ళిపోయారు. ఆ పచ్చుల వాన పడలేదా అసలు? ఇదంతా నా కల్లో జరిగినట్టుంది. నేను నిజమనుకున్నాను. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఒరే తింగరి అప్పన్న, నీ కల పాడుగాను. మీ నాన్న మన కోసం దాచిన సొమ్ము దొరికింది. మనం ఇక దిగులు పడాల్సిన అవసరమే లేదు. మనం పట్నం వెళ్ళి కొత్త ఇల్లు కొనుక్కుని దర్జాగా బ్రతకవచ్చు. అలా కాంతమ్మ అప్పన్న సంతోషంగా ఉన్నారు. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. అటువంటి అవ్వకు ఆమె ఇంటి పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు ఆ అవ్వకు జీవనాధారమైంది. ఆ మామిడి చెట్టు కాసిన కాయలను తీసుకువెళ్ళి అవ్వ అమ్ముకుని డబ్బు సంపాదించి కడుపు నింపుకునేది. అలా ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే, ఈరోజు ఇక్కడ ఒక్క కాయ కూడా కింద పడలేదు. ఎవరన్నా వచ్చి నాకు తెలియకుండా ఈ మామిడి పళ్ళు తీసుకెళ్తున్నారా ఏంటి? నాకు బిడ్డలు లేకపోయినా ఈ చెట్టు నాకు బిడ్డయి నన్ను బ్రతికిస్తుంది. అలాంటిది ఈ మామిడి పండ్లను ఎవరు తీసుకెళ్తున్నారు? అలా తర్వాత రోజు కూడా ఆ చెట్టు దగ్గరికి రాగానే అక్కడ ఒక్క మామిడి పండు కూడా కింద పడలేదు. అయ్య బాబోయ్, ఎవరో నా పొట్ట కొట్టేలా ఉన్నారు. ఎలాగైనా ఈ రాత్రికి ఈ చెట్టు పక్కనే దాక్కుని ఎవరు పండ్లు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి అని ఆ రోజు ఆ రాత్రికి అవ్వ ఆ చెట్టు పక్కనే ఉండి చూస్తూ ఉంది. అంతలో అక్కడికి ఒక అతను ఆ పండ్ల కోసం వచ్చాడు. అది చూడగానే ఆ అవ్వ, ఎవరయ్యా, ఎవరు నువ్వు? నా పొట్ట కొడుతున్నావు. నన్ను చూసే దిక్కు కూడా లేక నేను ఈ చెట్టుపై ఆధారపడి జీవిస్తున్నాను. అలాంటిది నువ్వు నా నోటి దగ్గర పండ్లు తీసుకెళ్తున్నావా? నన్ను క్షమించ పెద్దమ్మా, నేను ఒక రైతుని. ఈసారి సరిగ్గా వానలు లేక నీరు లేక కరువు వచ్చింది. నా బిడ్డలకు తినడానికి తిండి లేక ఈ పండ్లతో కడుపు నింపుతున్నా. చావలేక బ్రతుకుతున్నా పెద్దమ్మా. కరువు వస్తే అందరూ వెళ్ళి రాజుగారిని కలిసి మీ బాధలు చెప్తే రాజుగారు మీకు సహాయం చేస్తారుగా. రాజుగారు ఎన్నిసార్లు వెళ్ళినా దర్శనం కూడా ఇవ్వడం లేదు పెద్దమ్మ. నృత్య ప్రదర్శనలతో విలాసాలతో గడుపుతూ మమ్మల్ని కలవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. అవునా బిడ్డ, మీరేమీ దిగులు పడకండి. నేను రాజుగారికి అర్థమయ్యేలా ఆయన పద్ధతిలోనే ఆయనకు మీ విషయం అర్థమయ్యేలా రాజుగారికి తెలియచేస్తాను. అలా తర్వాత రోజు రాజుగారు నాట్య ప్రదర్శనలో ఆనందంగా గడుపుతున్నారు. మహారాజా, మహారాజా, మిమ్మల్ని కలవడానికి ఒక ముసలవ్వ వచ్చింది మహారాజా. ఆమె బాధలు వినే సమయం మాకు ఇప్పుడు లేదు. వెంటనే వెళ్ళమని చెప్పండి.
మహారాజా మహారాజా ఆమె మిమ్మల్ని సంబరమాశ్చర్యాలకు గురి చేసే ఒక ప్రదర్శన చూపిస్తాను అని చెప్పింది మహారాజా. ఆ, అవునా? మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ప్రదర్శన. అయితే ఆమెను వెంటనే లోపలికి అనుమతించండి. అలా అవ్వ రాజుగారి దగ్గరకు రాగానే, మహారాజా మహారాజా మీకు ప్రణామాలు మహారాజా. ఆ, ఆ, మాకు ఎక్కువ సమయం లేదు. మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఆ ప్రదర్శనను చూపించండి. మమ్మల్ని ఆ ప్రదర్శన సంతోష పెట్టకపోతే నిన్ను మా సమయం వృధా చేసినందుకు శిక్షించి తీరుతాను. నువ్వు ముసలిదానివి అని కూడా చూడను, గుర్తుపెట్టుకో. తప్పకుండా మహారాజా, అలాగే శిక్షించండి. సరే, మీ ప్రదర్శనను మొదలు పెట్టండి. అవ్వ ఒక పెట్టెలో తేనెటీగను తీసుకువచ్చింది. మహారాజా మహారాజా దీనికి 6 కాళ్ళు. ఈ 6 కాళ్ళు ఉన్నప్పుడు ఈ తేనెటీగ ఎలా ఎగురుతుందో చూసారా అని ఆ ఈగకు ఒక కాలు విరిచేసింది. అలా ఆ కాలు విరిచేయగానే ఆ ఈగ కింద పడి మళ్ళీ తిరిగి పైకి లేచి ఎగిరింది. అలా అవ్వ ఒక్కొక్క కాలు విరిచేసింది. అలా విరవగానే ఆ తేనెటీగ ఎగరలేక కింద పడి గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి చెలించిపోయిన మహారాజు, నీకు ఎంత ధైర్యం? మా ముందే నువ్వు ఒక జీవిని ఇలా హింసిస్తావా? ఎవరెక్కడా? ఈమెకు వెంటనే మరణదండన విధించండి. మహారాజా మహారాజా మీకు ఈ ఈగ పరిస్థితి చూసి బాధ కలిగిందని నాకు అర్థమైంది. మీరు ఆవేశపడకుండా ఒక్కసారి నేను చెప్పేది వినండి మహారాజా. ఈగ మన రాజ్యంలోని రైతును సూచిస్తుంది. దీని 6 కాళ్ళు రైతుకు భూమి, నీరు, శ్రమ, శక్తి, విత్తనాలు, గిట్టుబాటు ధర, ఈ 6 అంశాలు రైతుకు 6 కాళ్ళతో సమానం. ఎలా అయితే తేనెటీగ కాళ్ళు విరిగిపోయినప్పుడు కింద పడి గిలగిల కుటకలాడిందో, అలా మన రాజ్యంలో రైతుకు కరువు వచ్చి ఇవన్నీ దూరం అయ్యాయి మహారాజా. రైతులు ఆకలితో అలమటిస్తూ ఏమీ చేయలేక చతికిల పడ్డారు మహారాజా. ఈ విషయం మీ దృష్టికి తీసుకురావడానికే ఇలా చేయవలసి వచ్చింది మహారాజా. నన్ను క్షమించండి. బలా బలా ముసలవ్వా, బలా, మీరు నిజంగా నా కళ్ళు తెరిపించారు. ఎవరెక్కడా? మంత్రి గారు, వెంటనే మన రాజ్యంలోని రైతుల కరువు నివారించడానికి కావలసిన సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేయండి. అంతేకాదు, వారికి 1 సంవత్సరానికి సరిపడా ధాన్యము, నగదును వారి కుటుంబాలకు అందజేయండి. రైతే రాజ్యానికి వెన్నెముక. అటువంటి రైతును సంరక్షించడం మన కర్తవ్యం. అవ్వా, ఈ విషయం ఇంత తెలివిగా మా దృష్టికి తీసుకువచ్చినందుకు మిమ్మల్ని మా మంత్రి మండలిలో సలహాదారుగా నియమిస్తున్నాం. ప్రేక్షకులారా, దయచేసి వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.